శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ పంచమోధ్యాయ సంధ్య యొక్క చరిత్ర. సూత ఉవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో మునిసత్తమః స ముదోవాచ సంస్మృత్య శంకరం ప్రీతమానసః. సూతుడిట్లు పలికెను, మునిశ్రేష్ఠుడకు నారదుడు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని సంతసించిన మనస్సు గలవాడై శంకరుని స్మరించి ఆనందముతో ఇట్లనెను. నారద ఉవాచ బ్రహ్మన్ విధే మహాభాగా విష్ణు శిష్య మహామతే అద్భుత కథితా లీలా త్వయాచ శశిమౌళినః గృహీతదారే మదనే హృష్టే హి స్వగృహం గతే దక్షే చ స్వగృహం యాతే తదా హి త్వయి కర్తరి మానసేషు చ పుత్రేషు స్వస్వధామసు సంధ్యాకుత్ర గతాసా చ బ్రహ్మపుత్రీ పితృప్రసూః కిం చకార చ కేనైవ పురుషేణ వివాహిత ఏతత్సర్వం విశేషేణ సంధ్యాయాశ్చరితం వద. నారదుడిట్లు పలికెను, హే బ్రహ్మన్ విధి మహాత్మా విష్ణు శిష్య మహాప్రాజ్ఞ, నీవు చంద్రశేఖరుని అద్భుత లీలను చెప్పితివి. మన్మధుడు వివాహమాడి ఆనందముతో తన గృహమునకు వెళ్ళగా దక్షుడు తన గృహమునకు చేరుకొనగా జగత్కర్తవగు నీవు కూడా గృహమును పొందగా మానసపుత్రులు కూడా తమ తమ ధామములకు చేరుకొనగా బ్రహ్మపుత్రి పితృదేవతలకు తల్లి అగు సంధ్య ఎచ్చటకు వెళ్ళెను. ఆమె ఏమి చేసెను, ఏ పురుషుని వివాహమాడెను, నీవు సంధ్య యొక్క చరిత్రనంతయు విస్తారముగా చెప్పుము. సూత ఉవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మపుత్రస్య ధీమతః సంస్మృత్య శంకరం భక్త్యా బ్రహ్మా ప్రోవాచ తత్వవిత్. సూతుడిట్లు పలికెను, బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడు నగు ఆ నారదుని మాటను విని తత్వవేత్తయగు బ్రహ్మ భక్తితో శంకరుని స్మరించి ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ శృణుత్వం చ మునే సర్వం సంధ్యాయాశ్చరితం శుభం యచ్చుత్వా సర్వకామిన్య సాధ్వ సుసర్వదా మునే సా చ సంధ్యా సుతామేహి మనోజాత పురాభవత్ తపస్తప్వా తనుం త్యక్వా శైవజాత త్వరుంధతి మేధాతిదే సుతా భూత్వా మునిశ్రేష్టస్య ధీమతి బ్రహ్మ విష్ణు మహేశానా వచనాచ్చరితవ్రత వవ్రే పతిం మహాత్మానం వశిష్టం సంసితవ్రతం పతివ్రతా చ ముఖ్య భూద్వంద్య పూజ్యాత్వభీషణ. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, శుభకరమగు సంధ్య యొక్క చరితమును నీవు పూర్తిగా వినుము. ఓ ముని, దీనిని ఎల్లవేళలా వినే స్త్రీలందరూ సాధ్వీమనులగుదురు. ఆ సంధ్య ముందుగా నాకు కుమార్తె అయి పుట్టెను. ఆమె తపస్సును చేసి శరీరమును వీడి అరుంధతి అయి జన్మించెను. బుద్ధిమంతురాలగు ఆమె గొప్ప మునియగు మేధాతిథికి కుమార్తె అయి జన్మించెను. గొప్ప నిష్టగల ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాటచే మహాత్ముడు ప్రశంసింపదగిన తపోనిష్ఠుడగు వశిష్ఠుని భర్తగా వరించెను. మంచి మనసు గల ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలై జగత్తునకు నమస్కరింపదగిన పూజ్యురాలు ఆయను. నారద ఉవాచ కథం తయా తపస్తప్తం కిమర్థం కుత్ర సంధ్యయా కథం శరీరం సా త్యక్వా భవన్మేధాతిథే సుత కథం వా విహితం దే వైర్బ్రహ్మ విష్ణు శివైః పతిం వశిష్టంతు మహాత్మానం సంవవ్రే సంసితం వ్రతం ఏతన్మే శ్రోష్యమానాయ విస్తరేణ పితామహ కౌతూహల మరుంధత్యాశ్చరితం బ్రూహి తత్వతః. నారదుడిట్లు పలికెను, ఆ సంధ్య తపస్సును ఎచట ఎందుకొరకు ఎట్లు చేసెనో, ఆమె ఎట్లు శరీరమును వీడి మేధాతిథి కుమార్తెగా జన్మించెనో, బ్రహ్మ విష్ణు శివులచే నిర్ణయింపబడిన వాడు ప్రశంసింపదగిన తపోనిష్ట గలవాడు మహాత్ముడు ఒక వశిష్ఠుని ఆమె భర్తగా ఎట్లు వరించెను. ఓ పితామహ, నేను ఈ అరుంధతి చరిత్రను వినగోరుచున్నాను. ఉత్కంఠ గల నాకు ఈ చరిత్ర సారమును విస్తరముగా చెప్పుము. బ్రహ్మ ఉవాచ అహం స్వతనయాం సంధ్యాం దృష్ట్వా పూర్వమధాత్మనః కామాయాసు మనోకర్షం త్యక్వా శివభయాచ్చస సంధ్యాయాశ్చలితం చిత్తం కామబాణ విలోదితం ఋషీణామపి సమృద్ధ మానసానాం మహాత్మనాం భర్గస్య వచనం శ్రుత్వా సోపహాసం చ మాం ప్రతి ఆత్మనశ్చలితత్వం వై హ్యమర్యాదా ఋషీన్ ప్రతి కామస్యతాదృశం భావం ముని మోహకరం ముహుః దృష్ట్వా సంధ్యా స్వయం తత్రోపయమాయాతి దుఃఖిత. బ్రహ్మ ఇట్లు పలికెను, పూర్వము నేను నా కుమార్తెకు సంధ్యను చూచిన వెంటనే ఆమెను కామించితిని. కానీ శివుని భయము వలన అధర్మమును వీడితిని. మన్మధుడు బాణములచే ప్రహారము చేయగా సంధ్య యొక్క మనస్సు చెలించెను. మనోనిగ్రహము గలవారు మహాత్ములు నగు ఋషులకు కూడా మనోవికారము కలిగెను.
శివుడు నాతో పరిహాసపూర్వకముగా పలికిన మాటలను సంధ్య విన్నది. తాను పొందిన మనోవికారమును, ఋషుల విషయంలో జరిగిన అమర్యాదను కన్నది. మునులకు కూడా మోహమును కలిగించే కాముని సామర్థ్యమును పరిశీలించినది. ఆమె మిక్కిలి దుఃఖితురాలై అతడి నుండి వెళ్ళిపోయెను. తతస్తు బ్రహ్మణా సప్తే మదనేచ మయామునే అంతర్భూతే మయి శివే గతే చాపి నిజాస్పదే అమర్ష వసమాపన్నా సా సంధ్యా మునిసత్తమా మమ పుత్రీ విచార్యైవం తదా ధ్యాన పరాభవత్ ధ్యాయంతి ధ్యాయంతీక్షణ మేవాసు పూర్వం వృత్తం మనస్విని ఇదం విమమృసే సంధ్యా తస్మిన్ కాలే యథోచితం. ఓ మహర్షి, నేను మన్మధుని శపించి అంతర్ధానమైతిని. శివుడు తన ధామకు వెళ్ళెను. ఓ మహర్షి, ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును సహించలేకపోయెను. నా కుమార్తెయగు సంధ్య అప్పుడు ఇట్లు తలపోసి ధ్యానమగ్నురాలు ఆయను. అభిమానవతియగు ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును ధ్యానము చేయుచున్నదై ఆ కాలమునకు ఉచితమగు విధానములో ఇట్లు విమర్శ చేసుకొనెను. సంధ్యోవాచ ఉత్పన్న మాత్రాం మాం దృష్ట్వా యువతిం మదనేరితః అకార్షీత్ సానురాగో యమభిలాషం పితామమ పశ్యతా మనసానాం చ మునీనాం భావితాత్మనాం దృష్ట్వైవ మమర్యాదం సకామమభవ మమాపి మదితం చిత్తం మదనేన దురాత్మన ఏన దృష్ట్వా మునీన్ సర్వాంశ్చలితం మన్మనో భృశం ఫలమే తస్య పాపస్య మదన స్వయమాప్తవాన్ యస్తం శశాప కుపితః శంభోరగ్రే పితామహః. సంధ్య ఇట్లు పలికెను. నేను యువతిగా జన్మించిన మరుక్షణములో మన్మధునిచే ప్రేరితుడైన నా తండ్రి నన్ను మన్మథ వికారముతో కామించెను. మానసపుత్రులు అంతఃకరణ శుద్ధిగల మునులు చూచుచుండగా ఆయన నన్ను మర్యాద లేని విధముగా చూచి మనస్సులో కామనను పొందినాడు. దుర్మార్గుడగు మన్మధుడు నా మనస్సును కూడా కల్లోల పెట్టగా ఆ మునులందరినీ చూచుచున్న నా మనస్సు మిక్కిలి చెలించెను. ఈ పాపమునకు ఫలమును మన్మధుడు పొందినాడు. శంభుని ఎదుట పితామహుడు కోపించి వారిని శపించినాడు. ప్రాప్నుయాం ఫలమేతస్య పాపస్య స్వఘకారిణి తచ్చోధన ఫలమహామాసు చేచ్చామి సాధనం యున్మాం పితా భ్రాతరశ్చ సకామమపరోక్షతః దృష్ట్వా చక్రుః స్పృహాం తస్మాన్నమత్తః పాపకృత్పర మమాపి కామభావోభూ దమర్యాదం సమీక్ష్యతాం పత్యా ఇవ స్వకే తాతే సర్వేషు సహజేష్వపి కరిష్యామ్యస్య పాపస్య ప్రాయశ్చిత్తమహం స్వయం ఆత్మానమగ్నౌ హోష్యామి వేద మార్గానుసారతః. ఈ పాపమును చేసిన నేను కూడా ఈ పాప ఫలమును పొందగలను. కానీ నేను వెంటనే ఆ పాపమును క్షాళన చేయగలిగే సాధనమును స్వీకరించగోరుచున్నాను. నన్ను ప్రత్యక్షముగా చూచిన నా తండ్రి మరియు సోదరులు కామ వికారములను పొందినారంటే నాకంటే పెద్ద పాపాత్మురాలు ఉండబోదు. మర్యాద లేకుండగా నా తండ్రిని సోదరులందరినీ చూచిన నాకు కూడా కామభావము అంకురించెను. నేను ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును స్వయముగా చేసుకొనగలను. నేను వేద ధర్మమును అనుసరించి నా దేహమును అగ్నిలో హోమము చేయగలను. కిం త్వేకాం స్థాపయిష్యామి మర్యాదామిహ భూతలే ఉత్పన్న మాత్రాన యథా సకామమాశరీరిణః ఏతదర్థమహం కృత్వా తపః పరమదారుణం మర్యాదాం స్థాపయిష్యామి పశ్చాత్యక్ష్యామి జీవితం యస్మిన్ శరీరే పిత్రా మే హెభిలాష స్వయం కృతః భ్రాతృవిస్తేన కాయేన కించిన్నాస్తి ప్రయోజనం మయా ఏన శరీరేణ తాతే చ సహజేషు చ ఉద్భావితః కామభావోన తత్సుకృత సాధనం. అట్లు చేసి నేను ఈ భూమండలం నందు ఒక మర్యాదను స్థాపించగలను. అది ఏదైనా మానవులు పుట్టుకతోడనే కామ వికారములను పొందకుందురుగాక. దీని కొరకై నేను పరమ ఉగ్ర తపస్సును చేసి తరువాత ప్రాణములను విడిచి మర్యాదను నెలకొల్పగలను. ఏ శరీరమునందు నా తండ్రి మరియు సోదరులు స్వయముగా కామ వికారమును ప్రదర్శించినారో అట్టి ఈ శరీరముతో నాకు ప్రయోజనము లేసమైనను లేదు. ఏ శరీరముచే నేను తండ్రి యందు సోదరులయందు కామ వికారము ఉద్బుద్ధము చేసితినో ఈ శరీరము ధర్మ సాధనము కాజాలదు. ఇది సంచింత్య మసా సంధ్య శైలవరం తతః జగామ చంద్రభాగాఖ్యం చంద్రభాగ పగాయతః అధ తత్ర గతాం జ్ఞాత్వా సంధ్యాం గిరివరం ప్రతి తపసే నియతాత్మానం బ్రహ్మవోచ మహం సుతం వశిష్టం సంయతాత్మనం సర్వజ్ఞం జ్ఞానయోగినం సమీపే స్వే సమాసీనం వేదాంగపారగం. సంధ్య ఇట్లు తలపోసి తరువాత చంద్రభాగా నదీ తీరమునకు గల చంద్రభాగ పర్వతమునకు వెళ్ళెను. అప్పుడు బ్రహ్మనగు నేను సంధ్య తపస్సు కొరకు ఆ పర్వతరాజమునకు వెళ్ళినదని ఎరింగి
నా కుమారుడు ఇంద్రియ నిగ్రహము గలవాడు, సర్వజ్ఞుడు, జ్ఞానయోగి, వేదాంగముల పారమును చూచిన ఈ జ్ఞానియగు వశిష్ఠుని దగ్గర కూర్చుండబెట్టుకుని ఇట్లు పలికితిరి. బ్రహ్మ ఉవాచ వశిష్ఠ పుత్ర గచ్చత్వం సంధ్యాం జాతాం మనస్వినీం తపసే ధృత కామాం చ దీక్ష సైవనాం యథావిధి మందాక్షమభవత్తస్యాః పురా దృష్ట్వైవ కాముకాన్ యుష్మాన్మాం చ తథాత్మానం సకామా మునిసత్తమా అభూతపూర్వం తత్కర్మ పూర్వం మృత్యుం విమృశ్యస యుష్మాకమాత్మనశ్చాపి ప్రాణాన్ సంత్యక్తుమిచ్చతి స మర్యాదేషు మర్యాదాం తపసా స్థాపయిష్యతి తపః కర్తుం గతా సాధ్వి చంద్రభాగాఖ్య భూధరే న భావం తపసస్తాత సానుజానాతి కంచన తస్మాద్యథోపదేశాత్స ప్రాప్నోత్విష్టం తథా కురు. బ్రహ్మ ఇట్లు పలికెను. పుత్ర వశిష్ఠ, అభిమానవతియగు నా కుమార్తె సంధ్య వద్దకు నీవు వెళ్ళుము. ఆమె తపస్సును చేయగోరుచున్నది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇమ్ము. ఓ మహర్షి, నన్ను మిమ్ములను కామవికారముతో కూడి ఉండగా పూర్వము ఆమె చూచి తాను కూడా కామ వికారమును పొందుటనుగాంచి చాలా సిగ్గుపడెను. నా యొక్క మీ యొక్క ఈ ముందెన్నడూ జరుగని పాపభావనతో చూచుట అనే కర్మను ఆమె తలపోసి ప్రాణములను వీడ నిశ్చయించుకున్నది. ఆమె తపస్సు చే లోకముల యందు మర్యాదను నెలగల్పగలదు. తపస్సును చేయుటకై ఆ సాధ్వి చంద్రభాగ పర్వతమునకు వెళ్ళినది. వత్స, ఆమెకు తపస్సును గురించి ఏమీ తెలియదు. కావున నీవు ఆమెకు ఉపదేశించి ఆమెకు హితము కలుగునట్లు ప్రయత్నించుము. ఇదం రూపం పరిత్యజ్య నిజం రూపాంతరం మునే పరిగృహ్యాంతికే తస్యాస్తపశ్చర్యాం నిదర్శయన్ ఇదం స్వరూపం భవతో దృష్టా పూర్వం యథాత్రవాం నాప్నుయాత్ సాధకించిద్వైతతో రూపాంతరం కురు. నారదేత్తం వశిష్ఠో మే సమాజ్ఞప్తో దయావత తదాస్థితి చమాం ప్రోచ్య యయౌ సంధ్యాంతికం ముని తత్ర దేవ సరఃపూర్ణం గుణైర్మానస సంవితం దదర్శ స వశిష్ఠోధ సంధ్యాం తత్తీరగామపి. ఓ మహర్షి, ఈ నీ నిజ రూపమును వీడి మరి ఒక రూపమును స్వీకరించి ఆమె వద్దకు వెళ్ళి ఆమె చేయు తపస్సును పరిశీలించుము. ఆమె నిన్ను ఇచ్చట పూర్వము చూచినది. ఇదే రూపములో నిన్ను చూచినచో ఆమె ఏదేని వికారమును పొందవచ్చును. కావున రూపమును మార్చుము. ఓ నారద, నేను ఈ తీరున వశిష్ఠుని దయాబుద్ధితో ఆజ్ఞాపించి తిని ఆయన అటులనే ఎగుగాక అని నాతో పలికి సంధ్య వద్దకు వెళ్ళెను. ఆ వశిష్ఠ మహర్షి అచట గుణములలో అన్ని విధముల మానస సరోవరమును పోలియున్న దేవ సరస్సును దాని తీరమునందున్న సంధ్యను చూచెను. తీరస్థయా తయా రేజే తత్సరః కమలోజ్వలం ఉద్యదిందు సునక్షత్రం ప్రదోషే గగనం యథా మునిర్దృష్ట్వాధ తత్ర సుసంభావం స కౌతికి వీక్షాం చక్రే సరస్తత్ర బృహల్లోహిత సంజ్ఞకం చంద్రభాగా నదీ తస్మాత్ ప్రాకారా దక్షిణాంబుధిం యాంతి సా చైవ దదృశే తేన సానుగిరేర్మహత్ నిర్విద్య పశ్చిమం సాతు చంద్రభాగస్య సా నది యదా హిమవతో గంగా తథా గచ్చతి సాగరం. ప్రదోషకాలమునందు ఉదయించే చంద్రునితో నక్షత్రములతో ఆకాశము నిండియున్నట్లు ఆ సరస్సు తీరమునందున్న ఆమెతో మరియు కమలములతో నిండి ఉజ్వలముగా ప్రకాశించెను. వశిష్ఠ మహర్షి ఉత్కంఠ గలవాడై గొప్ప నిర్ణయము గల ఆమెను అచట దర్శించెను. మరియు అచట బృహల్లోహితమను పేరుగల ఆ సరస్సును చూచెను. ప్రాకారము వలెనున్న ఆ పర్వతము నుండి దక్షిణ సముద్రము వరకు ప్రవహించుచున్న చంద్రభాగా నదిని ఆయన దర్శించెను. ఆ నది ఆ పర్వతం యొక్క గొప్ప సానువును భేదించుకొని పశ్చిమము వైపునకు ప్రవహించెను. హిమవత్ పర్వతము నుండి సముద్రము వైపునకు పయనించే గంగ వలె ఆ నది శోభిల్లెను. తస్మిన్ గిరౌ చంద్రభాగే బృహల్లోహిత తీరగాం సంధ్యాం దృష్ట్వాద పప్రచ్ఛ వశిష్ఠ సాదరం తదా. అప్పుడు ఆ చంద్రభాగ పర్వతమునందు బృహల్లోహితమనే సరస్సు యొక్క తీరమునందున్న సంధ్యను చూచి వశిష్ఠుడు ఆదరముతో ఇట్లు ప్రశ్నించెను. వశిష్ఠ ఉవాచ కిమర్థమాగతా భద్రే నిర్జనం త్వం మహీధరం కస్య వా తనయా కిం వా భవత్యాపి చికీర్షితం ఏతదిచ్చామ్యహం శ్రోతుం వదగుహ్యం న చేద్భవేత్ వదనం పూర్ణచంద్రాభం నిశ్చేష్టం వా కథం తవా. వశిష్ఠుడిట్లు పలికెను. ఓ మంగళస్వరూపురాలా, ఈ నిర్జనముకు కొండపైకి ఏలవచ్చితివి? నీవు ఎవరి కుమార్తెవు? నీవు ఏమి చేయదలచితివి? ఇది రహస్యము కానిచో నేను వినగోరుచున్నాను. పున్నమి చంద్రుని వంటి నీ ముఖము అలంకార విహీనముగా ఉన్నది ఎలా? బ్రహ్మ ఉవాచ తచ్చుత్వా వచనం తస్య వశిష్ఠస్య మహాత్మనః దృష్ట్వా చ తం మహాత్మానం జ్వలంతమివ పావకం శరీరధృగ్ బ్రహ్మచర్యం విలసంతం జటాధరం సాదరం ప్రణిపత్యాద సంధ్యోవాచ తపోధనం. బ్రహ్మ ఇట్లు పలికెను. మహాత్మునకు వశిష్ఠుని ఆ పలుకులను విని అగ్నివలే ప్రకాశించుచున్న ఆ మహాత్ముని చూచి
మూర్తి దాల్చిన బ్రహ్మచర్యమా అన్నట్లు జటలను ధరించి ప్రకాశించుచున్న ఆ తపోనిష్ఠుడకు వశిష్ఠునకు ఆదరముతో ప్రణమిల్లి అప్పుడు సంధ్య ఇట్లు పలికెను. సంధ్యోవాచ యథర్థమాగతాశైలం సిద్ధం తన్మే నిబోధ తవ దర్శన మాత్రేణ యన్మే సేత్స్యతి వా విభో తపశ్చర్తుమహం బ్రహ్మ నిర్జనం శైలమాగత బ్రహ్మణోహం సుతాజాత నామ్నా సంధ్యేతి విశ్రుత యదితే యుజ్యతే సహ్యం మాత్వం సముపదేశయ ఏతచ్చికీర్షితం గుహ్యం నాణ్యైః కించన విద్యతే అజ్ఞాత్వా తపసోభావం తపోవనముపాశ్రిత చింతయా పరిశుష్యేహం వేపతేహి మనోమమ. సంధ్య ఇట్లు పలికెను. నేను ఏ ప్రయోజనము నాశించి ఈ పర్వతమునకు వచ్చింటినో ఆ ప్రయోజనమును సిద్ధించినదని ఎరుంగుడు. హే ప్రభో, మిమ్ములను దర్శించడం మాత్రము చేతనే నాకు ఆ ప్రయోజనము సిద్ధించగలదు. హే బ్రాహ్మణ, నేను తపస్సును చేయుటకై ఈ జనసంచారము లేని పర్వతమునకు వచ్చింటిని. నేను బ్రహ్మగారి కుమార్తెను. నాకు సంధ్య అనే పేరు ప్రసిద్ధమైనది. మీకు ఉచితమని తోచినచో నాకు చక్కగా ఉపదేశించుడు. నేను ఈ తపస్సును రహస్యముగా చేయగోరితిని. దీనికి ఇతరులతో పని లేదు. తపస్సును చేయు విధమును తెలియకుండగానే నేను తపోవనమునకు చేరుకుంటుని. నేను దుఃఖముతో ఎండిపోవచ్చున్నాను. నా మనస్సు వణుకుచున్నది. బ్రహ్మ ఉవాచ ఆకర్ణ్య తస్యావచనం వశిష్ఠో బ్రహ్మవిత్తమః స్వయం చ సర్వకృత్యోగ్నో నాణ్యత్కించన పృష్టవాన్ అధతాం నియతాత్మానం తపసేతి ధృతోద్యమాం ప్రోవాచ మనసా స్మృత్వా శంకరం భక్తవత్సలం. బ్రహ్మ ఇట్లు పలికెను. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, తపస్సు యొక్క సర్వకార్యములను స్వయముగా నెరింగినవాడు నగు వశిష్ఠుడు ఆమె మాటలను విని ఆమెను ఏమీయో ప్రశ్నించలేదు. ఆయన భక్తవత్సలుడు శంకరుని మనస్సులో స్మరించుకొని నియంత్రింపబడిన దేహేంద్రియ మనస్సంఘాతము కలిగినది తపస్సు కొరకు గొప్ప దీక్షతో ఉద్యమించినది అగు సంధ్యతో ఇట్ల నేను. వశిష్ఠ ఉవాచ పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమః పరమారాధ్య శంభుర్మనసి ధార్యతాం ధర్మార్థ కామ మోక్షానాం య ఏకస్వాధికారణం తమేకం జగతామాద్యం భజస్వ పురుషోత్తమం మంత్రేనానేన దేవేశం శంభుం భజ శుభాననే తేన తే సకలావాప్తిర్భవిష్యతి న సంశయః. ఓం నమః శంకరాయేతి ఓమిత్యం తేన సంతతం మౌన తపస్యా ప్రారంభం తన్మే నిగతత శృణు. వశిష్ఠుడిట్లు పలికెను. ఎవరు తేజోమూర్తులలోకెల్లా గొప్ప తేజోమూర్తియో, తపస్సులలోకెల్లా గొప్ప తపోమూర్తియో, పూజ్యులలోకెల్లా గొప్ప పూజ్యుడో అట్టి శంభుని మనస్సునందు నిలుపుము. ధర్మార్థ కామమోక్షములకు ఏకైక ప్రథమ కారణము జగత్తులకు తండ్రి పురుష శ్రేష్ఠుడునగు శంభుని సేవింపుము. ఓ సుందరవదన, ఈ మంత్రముతో దేవదేవుడగు శంభుని భజింపుము. అట్లు భజించుట వలన నీకు నిస్సందేహముగా కోర్కెలన్నీ ఈడేరగలవు. ఓం నమ శంకరాయ ఓం అను ఆద్యంతములందు ఓంకారము గల మంత్రమును జపింపుము. మౌన తపస్సును నేను చెప్పేదను, నీవు విని ఆరంభింపుము. స్నానం మౌనేన కర్తవ్యం మౌనేన హరపూజనం ద్వయోః పూర్ణ జలాహారం ప్రథమం షష్టకాలయోః తృతీయే షష్టకాలే తు హ్యుపవాస పరో భవేత్. ఏవం తపస్స సమాప్తౌ వా షష్ఠే కాలే క్రియా భవేత్. ఏవం మౌన తపస్యాఖ్య బ్రహ్మచర్య ఫలప్రద సర్వాభీష్ట ప్రదాదేవి సత్యం సత్యం న సంశయః. ఏవం చిత్తే సముద్దిశ్య కామం చింతయ శంకరం సతే ప్రసన్న ఇష్టార్థ ముచిరాదేవ దాస్యతి. మౌనముగా స్నానమును చేసి మౌనముగా శివుని పూజించవలెను. 6 ఘడియలు ఒక కాలము అగును. ముందుగా 2 కాలముల యందు పూర్ణముగా నీటిని ఆహారముగా తీసుకొని 3వ కాలమునందు ఉపవాసము చేయవలెను. ఈ తీరున తపస్సు పూర్తి అగు వరకు 6వ కాలమునందు ఉపవాసము లేక ఆహారము వచ్చుచుండును. ఓ దేవి, ఈ తీరున మౌన తపస్సును చేసినచో బ్రహ్మచర్య ఫలము లభించుటేగాక కోరికలన్నీ ఈడేరును. ఇది ముమ్మాటికి సత్యము, సంశయము లేదు. ఇట్లు మనస్సులో నిర్ణయించుకొని యథేచ్ఛగా శంకరుని ధ్యానింపుము. ఆయన ప్రసన్నుడై నీకు శీఘ్రముగా కోరిన ఫలమును ఇయ్యగలడు. బ్రహ్మ ఉవాచ ఉపదిశ్య వశిష్ఠోధ సంధ్యాయై తపసక్రియాం తామాభాష్య యథాన్యాయం తత్రైవాంతర్ధదే ముని. బ్రహ్మ ఇట్లు పలికెను. వశిష్ఠుడు ఈ తీరున సంధ్యకు తపస్సును చేయవలసిన తీరును యథావిధిగా ఉపదేశించెను. అప్పుడు ఆ ముని అచటనే అంతర్ధానము చెందెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే శతీఖండే సంధ్యాచరిత్ర వర్ణనం నామ పంచమోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో 2వ రుద్ర సంహిత యందు
రెండవది శతీఖండములో సంధ్యా చరిత్ర వర్ణనమనే 5వ అధ్యాయము ముగిసినది.